ఎఫ్డిఐ ఫ్లోస్ అనేవి ఖచ్చితంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది మారుతూ ఉంటుంది. ఆ మారేదే మెచ్యూర్డ్ మార్కెట్కి ఒక సైన్ అనమాట. అంటే ఖచ్చితంగా ఒకటే చోట ఉండాలని కాదు, ఒక మెచ్యూర్డ్ మార్కెట్లో ఎఫ్డిఐస్ వస్తుంటే పోతుంటాయి. కానీ ప్రాబ్లం మన దగ్గర డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారని కాదు, మన వాళ్ళు బయట ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారనమాట. మన వాళ్ళు మనల్ని నమ్మకుండా బయటికి వెళ్ళి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు మెర్జర్స్ ఎక్విజిషన్స్లో. ముఖ్యంగా డొమెస్టిక్ కంపెనీస్, భారతదేశంలో స్వదేశీయంగా ఉన్న కంపెనీస్ ఎక్కువగా బయట ఎకానమీస్ని ఎక్కువ నమ్ముతున్నాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్లో అనిశ్చితి చాలా ఉన్నా, అంత ప్రామిసింగ్గా లేకపోయినా ఇంకా వాటినే నమ్ముతున్నాయి. అంతేకాదు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయపడుతున్నాయి అనమాట. భారతదేశంలో ఎకనమిక్ అన్సర్టనిటీ అనేది ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అసలు ఈ ఎకనమిక్ అన్సర్టనిటీ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ డ్రాప్డ్ ప్రాజెక్ట్స్ బై న్యూ అనౌన్స్మెంట్స్ అనమాట. అంటే ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ డ్రాప్ అవుతున్నాయి అండ్ కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కువగా అనౌన్స్ అవుతున్నాయా లేదా, వీటన్నిటిని చూసుకుని దాన్ని బట్టి ఆలోచిస్తారనమాట. దీనివల్ల చాలామంది ఇండియాలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారనమాట. మన వాళ్ళు ఆలోచిస్తున్నారు, బయట వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మన కంపెనీస్ ఆలోచిస్తున్నాయి, బయట కంపెనీస్ కూడా ఆలోచిస్తున్నాయి అనమాట.